అయ్యో చాలు చాలు చాలు, మొత్తం వడ్డించేస్తావా ఏంటి? చిట్టి తల్లి ఎక్కడుంది? సాయంత్రం నుంచి అసలు కనిపించనే లేదు. ఇంతకీ తన అన్నం తిందా లేదా? ఇందాకే తను భోంచేసి బాగా నిద్రొస్తోందని వెళ్ళి పడుకుంది. దానికి ఒంట్లో కొంచెం బాలేదు. నువ్వింటి నుంచి బయటికెళ్ళినప్పుడు కేవలం నీ పరువు గురించే కాదు, నీతో పాటు ఈ ఇంటి పరువు, మీ నాన్నగారి పరువు, మన పూర్వీకుల పరువు గురించి కూడా ఆలోచించాలి. గాయత్రి, నా చిట్టి తల్లి ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? గాయత్రి, ఏమైందమ్మా? గుర్తుందా నాన్నా, నా చిన్నతనంలో మీరు నాకు పాఠాలు చెప్పేవారు. హా, నువ్వు లెక్కలంటే భయపడేదానివి, పైగా ఏడ్చేదానివి కూడా. ఈరోజు మొదటిసారి ఒక ప్రశ్న నన్ను భయపెడుతోంది. ఏంటి చిట్టి తల్లి, ఏంటా ప్రశ్న? మరే నాన్న, ఒక అమ్మాయికి మంచి చెడు రెండు మిగిలిన వాళ్ళకంటే ఎందుకు భిన్నంగా ఉంటాయి? నిజంగానే నా చిట్టి తల్లిని ఎవరో చాలా భయపెట్టేసినట్టున్నారు. చూడు తల్లి, భగవంతుని దృష్టిలో మంచి చెడులనేవి అందరికీ సమానమే. కానీ మనుషుల విషయానికొస్తే మాత్రం, అందులోనూ ఆడపిల్లల విషయంలో మంచి అనేది చాలా తక్కువ, చెడు కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరైతే నాన్నగారు, మనస్సాక్షికైనా తెలియాలిగా ఏది సరైంది, ఏది సరైంది కాదు. ఖచ్చితంగా ఏదైనా మనసుకి నచ్చని పని చేయకుండా ఉండటమే అన్నిటికంటే సరైంది. మనసుకి కష్టం కలిగించే ఏ పనైనా అది చెడే. అయినా తల్లి, ఏది సరైందో ఏది కాదో అది సమయం అలాగే సమాజంతో పాటు మారిపోతూ ఉంటుంది. అందుకే నువ్వు సమయాన్ని అలాగే సమాజాన్ని పట్టించుకోకుండా ఏది సరైందో ఏది సరైంది కాదో నీకు నువ్వుగానే నిర్ణయించుకోవాలి. మనం చేసే పనికి మన మనసు గనక హర్షిస్తే ఖచ్చితంగా అది సరైందే. లేదు ఆ పని వల్ల పశ్చాత్తాపం చెందితే అది సరైంది కాదు. సంగతి వదిలేయ్. నువ్వు మీ అమ్మ మీ వదినలా సూటిపోటు మాటలు తట్టుకోగలవా? నాకదంతా తెలీదు బాబాయ్. ఇప్పుడు నన్ను నేనే ఆపుకోలేని పరిస్థితుల్లో ఉన్నానని మాత్రం తెలుసు. ఉన్నట్టుండి గాయత్రి రాణి గారు పరమభక్తురాలైపోయిందే. ఇదేదో తెలుసుకుని తీరాల్సిందే. నేను ఊరుకుంటానా? ప్రణామాలు. రాజమాత ఆ భగవంతుడి ఆశీర్వాదాలతో నూరేళ్లు చల్లగా వర్తిల్లాలి. అలాగే మీతో పాటు మీ రాజకుటుంబం కూడా. మీ పరిపాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలి. దయచేయండి, రండి.
నాన్నగారు. అయ్యో దేవుడా, నేను రాణాగారి కోసం తెచ్చిన కోటు ఆయనకి ఇవ్వలేకపోయానే. రాణాగారు, రాజ్యాన్ని సక్రమంగా పాలించటంలో వాళ్ళు విఫలం కావాలి. అప్పుడే కదా ఆంగ్లేయ సర్కారు వాళ్ళు మాకు రాజ్యాధికారాలు అప్పచెప్తారు. ఓ బ్రహ్మాండమైన కబురు చెప్పాలి మీ అందరికీ. రాజమాత గారు తమ 55వ జన్మదిన వేడుకల సందర్భంగా నన్ను ఆహ్వానించారు. కుటుంబ సమేతంగా. మనం ఈ సంబంధం ఖరారు కాకుండా చూడాలి కోకిల. రాజమాత ఎత్తు వేయకుండానే మనం వెంటనే ఎత్తుకి పై ఎత్తు వేయాలి.